తెలంగాణలో బలపడటానికి మరియు ఆగస్టులోపు కమిటీల ప్రక్రియను పూర్తి చేయడానికి జనసేన పార్టీ సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం జూన్ 28 నుండి జూలై 7 వరకు వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల షెడ్యూల్ను జనసేన కార్యాలయం అధికారికంగా విడుదల చేస్తూ నాయకులు, వీర మహిళలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. తెలంగాణ రాష్ట్రంలో వేళ్లూనుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన జనసేన పార్టీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరింత ముందుకు సాగే విధంగా ప్రణాళికలు రచిస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పటికే జనవాణి కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లోని మణికొండ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జనవాణి కార్యక్రమంతో పాటు సంస్థాగత నిర్ణయాలను కమిటీలను కూడా ఆగస్టులోగా ప్రకటించేందుకైతే కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా మణికొండలోని పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి కూడా పార్టీ రాష్ట్ర నాయకులకు అయితే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆగస్టులో కమిటీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంగా దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ సభ్యులైతే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అంతర్గతంగా కసరత్తు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్ణయించారు కూడా. దీనికి సంబంధించి అయితే అధికారికంగా తేదీలను కూడా రాష్ట్ర కమిటీ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉంటాయి. ఒక్కో పార్లమెంట్ సమావేశానికి మణికొండలో నిర్వహించే సమావేశంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన జనసేన పార్టీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు పాల్గొనే విధంగా ఇప్పటికే సందేశం కూడా పంపడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు అంటే జూన్ 28వ తేదీన ఉదయం 10:30 గంటలకైతే సికింద్రాబాద్ పార్లమెంటు స్థాయి జనసేన పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు అదే రోజు సాయంత్రం అంటే 28వ తేదీ సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశాన్ని 3 గంటలకు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. రెండో రోజు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా జూన్ 29వ తేదీన ఉదయం 10:30 గంటలకు మహబూబాబాద్, సాయంత్రం 3 గంటలకు వరంగల్ పార్లమెంటు స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. మూడవ రోజు జూన్ 30వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఖమ్మం, సాయంత్రం 3 గంటలకు నల్గొండ సమావేశాన్ని నిర్వహిస్తారు. మరోవైపు జూలై 1వ తేదీన చేవెళ్ళ ఉదయం 10:30 గంటలకు, మరోవైపు సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 4వ తేదీన జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం, సాయంత్రం 3 గంటలకు మెదక్ పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. జూలై 5వ తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం, అదేవిధంగా సాయంత్రం 3 గంటలకు పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరోవైపు జూలై 6వ తేదీన మహబూబ్ నగర్ ఉదయం 10:30 గంటలకు సమావేశం, అదేవిధంగా సాయంత్రం 3 గంటలకు నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థాయి నియోజకవర్గ సమావేశం ఉంటుంది. జూలై 7వ తేదీన నిజామాబాద్ ఉదయం 10:30 గంటలకు, అదేవిధంగా సాయంత్రం 3 గంటలకు భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు అధికారికంగా పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సమన్వయంతో పాల్గొని ప్రజా సమస్యలపై పార్టీ కార్యాచరణను మరింత బలోపేతం చేసే విధంగా కొనసాగుతున్న ఈ సమావేశాల్లో
విజయవంతం చేయాలని కూడా పార్టీ నాయకత్వం కోరడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ముఖ్య నాయకులతో ఒక సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయడమే కాకుండా ఒక డెడ్ లైన్ కూడా విధించినట్టు కూడా తెలుస్తుంది. నిర్దిష్టమైన గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి కమిటీల ఎంపికను కూడా ఒక ముగింపు పలకాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. పనిలో పనిగా మరోవైపు ఈ సమావేశంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మరో 2-3 నెలల్లో జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ దిశగా ఎన్నికల సంఘం కూడా కసరత్తు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొంత మంచి పట్టు ఉన్న జనసేన పార్టీని ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందనే దిశగా కూడా చర్చ సాగింది. దీనికి సంబంధించి కూడా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాజిటివ్గా స్పందించారని కూడా పార్టీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఒక తుది నిర్ణయం అయితే ప్రకటించలేదు, కానీ త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని, అది జరగాలి అంటే ముందు ఒక సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని, అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ముఖ్యంగా జిహెచ్ఎంసీ స్థాయిలో కూడా కమిటీల ప్రక్రియ పూర్తి కావాలనే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల్లో పోటీ చేయాలని, దీనికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం పూర్తయిన అనంతరమే ఒక స్పష్టత రావాలనేది ప్రాథమికంగా నిర్ణయించారు. దీనికి ముఖ్యంగా కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది అత్యంత కీలకమైనది కూడా. దీనిలో ఇక్కడ పోటీ చేసేందుకైతే పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్న క్రమంలోనే ఆ దిశగా పోటీ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారని కూడా పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గాల స్థాయి సమావేశాల సమీక్ష, అదేవిధంగా ఫీడ్బ్యాక్ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు మాత్రం లేకపోలేదు.